వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు వచ్చేటికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి టీచర్స్, అదేవిధంగా లెక్చరర్స్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీడియోని కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక గెస్ట్ లెక్చరర్స్కు జీతాలు ఇవ్వటం లేదు, జూనియర్ డిగ్రీ డైట్ కాలేజీలో శాలరీలు పెండింగ్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 388 మంది వొకేషనల్ టీచర్లు అయితే ఈ యొక్క గెస్ట్ ప్రాతిపదికన వర్క్ చేస్తున్నారు అనమాట, గెస్ట్ ఫ్యాకల్టీ. ఇక అదేవిధంగా వీటికి సంబంధించి శాలరీస్, మోడల్ స్కూల్ వొకేషనల్ టీచర్ల పరిస్థితి ఇంత అంటూ, అదేవిధంగా కాలేజెస్ కానివ్వండి, మోడల్ స్కూల్స్కి సంబంధించి ప్రధానంగా జనవరి మంత్ నుంచి వీరికి శాలరీస్ రావట్లేదంటూ దీనికి సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. అయితే రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 80,000 జాబ్స్లో భాగంగా 11,000 పైగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని రెగ్యులేట్ చేస్తామంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా తీయడం జరిగిందనమాట. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఎంతమంది రెగ్యులర్ అవుతున్నారో తెలిస్తే ఇక మిగిలిన జాబ్స్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అనమాట. రొటేషన్ అనేది రోస్టర్ పాయింట్ ప్రాతిపదికన డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉందన్నమాట. దానికి సంబంధించి మనకి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెస్ అని కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేవాటికి మనకి రాష్ట్రంలో 10 డైట్ కాలేజీల్లో 150 మంది గెస్ట్ టీచర్లు అయితే పనిచేస్తున్నారు. 18,000 అనమాట వారికి శాలరీ ఫర్ మంత్లీ. ఇక 194 మోడల్ స్కూల్లో అయితే 388 మంది వొకేషనల్ టీచర్స్ అయితే ఉన్నారు. వీళ్ళది 20,000 కూడా వీరికి శాలరీస్ ఉన్నాయంటే ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఇక అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 405 జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు అయితే వర్క్ చేస్తున్నారు. వీరికైతే 21,000 పైగా అయితే శాలరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అదేవిధంగా కొత్త పిఆర్సీ అమలు చేస్తలేదంటూ కూడా పిఆర్సీకి సంబంధించి ఇక్కడైతే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 108కి సంబంధించి మళ్ళీ జీతాలు పెండింగ్ అంటూ 2 నెలలుగా 108 సిబ్బందికి అందని వేతనాలు సమయోచనలు ఉద్యోగులు అంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 108కి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 436 వెహికల్స్కి సంబంధించి వీరికి మినిమం డీజిల్ ఆర్ పెట్రోల్కి సంబంధించి కూడా ఇవ్వట్లేదంటూ దీనికి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక మనకి అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో అయితే 30,000 ఇస్తే తెలంగాణలో 16,000 అనమాట. జూనియర్లకి అయితే 12,500 వరకు. డ్రైవర్ల ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి 108కి సంబంధించి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట శాలరీ సెషన్లో. దానికి సంబంధించి ఇక్కడ మనకి క్లారిటీ రావాల్సిందనమాట. శాలరీస్ ఇంక్రిమెంట్ చేయమంటూ కూడా వీరు డిమాండ్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైద్య శాఖలో బదిలీలు, క్యాష్ కొట్టు, ట్రాన్స్ఫర్ పట్టు, అడ్డగోలు బదిలీపై మంత్రి ఫిర్యాదు అంటూ దీనికి సంబంధించి మనకి రావడం జరిగిందంటే రీసెంట్గా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి ఇలా అవకతవకలు జరిగాయంటూ దానిపై ఒక కమిటీలు అయితే వేయడం జరిగిందనమాట. సో పక్కాగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటేనే దీనికి సంబంధించి పోస్టింగ్ అయితే ఇవ్వాలన్నమాట. ఎటువంటి ఈ యొక్క అవకతవకలు మెరిట్ లిస్టులో ప్రాతిపదికన తీయడం జరుగుతుందన్నమాట ఈ యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో. సో అక్కడ కొంచెం అవకతవకలు జరిగాయంటూ కోర్టు నుంచి ఆర్డర్స్ రావడం వల్ల ఈ యొక్క రాష్ట్ర మంత్రి గారు కమిటీ అయితే వేయడం జరిగిందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ యొక్క వైద్యులు బదిలీల గురించి మనకైతే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చున్నాయి అనమాట ఇక్కడ. సో ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇష్టానురాజ్యం అంటూ కూడా ఇటీవల జీవో విడుదల చేసింది కొత్తగా అనమాట రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఇక్కడ ఒక చోటు నుంచి ఒక చోటుకి బదిలీల విషయంలో ట్రాన్స్పరెన్సీ అనేది జరగట్లేదంటూ దీనికి సంబంధించి డిప్యూటేషన్కి సంబంధించి కానివ్వండి, మనకి ఈ యొక్క ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వారికైతే వీరు ఫిర్యాదు అయితే చేయడం జరిగిందంటూ దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి, ప్రధానంగా 108కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.